ఈ హౌస్ కదా మనం మాట్లాడింది. హౌస్ ఓనర్ గారిని పిలవండి. లోపల ఎవరండి? ఇష్టం ఇల్లు మా వాళ్ళు మాట్లాడారు. కొంచెం హౌస్ ఓనర్ గారిని పిలుస్తారా? హౌస్ ఓనర్ నేనే. 10 నిమిషాలు ఉండి నా ఇంటి పక్కన రెంట్ ఉండాలి. ఇక్కడ ఒక పిల్ల రెంట్ వెళ్ళిపోయావా? చంటి ప్లీజ్. అయినా సరే నా కట్టాల్సిన రెంట్ కట్టు. వెళ్ళిపోతే వెళ్ళిపోయా వేరే ఇంటికి, ఏం ప్రాబ్లం లేదు. ఏమన్నా మీ ఇంటి పక్కన చేరింది చూసుకోండి. పెట్ట పాపాల పుట్ట. ఏంటి పెట్టు పాపాల పుట్ట? నీకు ఈ జన్మకు తెలుగురా తగలయ్యా. ఉండు. సాడెస్ట్ నాయలా. నాయలా ఓ నాయలా రే, ఓ నాయలా రే. ఏంటండి ఇల్లు చూస్తే ఎంత ఉంది, మీరేమో ఇంత ఉన్నారు. అవసరం ఏంటి? భలే అడిగారు క్వశ్చన్. నువ్వెవడు? ఐఎమ్ డైరెక్టర్. అదేంటి పేరు అంత పాసింది, నువ్వు ఇట్టా ఉన్నావు? డైరెక్టర్ ఎలా ఉంటే మీకెందుకండి? మరి ఇల్లు ఎలా ఉంటే నీకెందుకు, నేను ఎలా ఉంటే నీకెందుకే? ముందు వచ్చిన మ్యాటర్ చెప్పు. మేము ఇక్కడ చేసుకుందామని వచ్చామండి. ఏం చేసుకుంటావు అసహ్యంగా? షూటింగ్ అండి. క్లారిటీ చెప్పాలి. నా ఇల్లు 100 సినిమాలకు అదిరిపోయే షూటింగ్ ఇచ్చాను. 99 సినిమాలు అయ్యాయి. ఓహో, 99 హిట్. మీది 100 సినిమా, మీది బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. ఏ ప్రాబ్లం లేదు. డేకి 20,000 రూపీస్. ఓకే సార్, నో ప్రాబ్లం. మరి చేసుకొని ఇంకా ఆలస్యం ఎందుకు? పిలవండి. హీరో గారిని పిలవండి. ఇతనే నా హీరో? అవునండి, ఈయనే. బర్రెకి తాడుగట్లు ఆగుతున్నట్టు భలే చేశాడే, బాగుంది. హలో బాబు, టాలీవుడ్ ఇండస్ట్రీకి నవాబు, తెలుగు ఫిల్మ్ కి ఒక జవాబు. నా ఇంటి ప్రాపర్టీ మీద కాలు పెడతామేంటి? ఆయన బాబండి. అదే ఎవరికి బాబు? ఎవరికి బాబో కాదు, ఆయన పేరే బాబు. ఆయన పేరు బాబా? అది క్లారిటీ చెప్పు. మరి హీరోయిన్ రాలేదే? హీరోయిన్ వస్తుందండి. పిలవండి హీరోయిన్ ని. ఓకే ఓకే. హీరోయిన్ల తల్లిని షూటింగ్ కి తీసుకురావాలి, తప్పులేదు. కానీ చికెన్ గునియా వచ్చి మోకాలు నొప్పులు వచ్చి చచ్చిపోయేదాన్ని తీసుకొస్తావు. ఏం మాట్లాడతారండి? ఇది హీరోయిన్. యమలోకంలో శిక్షలేసి రాక్షస్ లాగా ఉంది. ఇది హీరోయిన్ అంటే నాకు అర్థం కాదు. డైరెక్టర్ వాట్ హి సెడ్, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ నైస్ అని చెప్తున్నారు. థాంక్యూ వెరీ మచ్. యు ఆర్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్. ఏమన్నా చిన్న క్యారెక్టర్ ఉన్నాయి? పిలవండి. ఆర్టిస్ట్ ఎవరు? నేనే ఆర్టిస్ట్ ని. 99 మూవీస్ లో నేను చేశాను. 99 హిట్టే. ఏదో సినిమా పేరు చెప్పరా? బాహుబలి. అందులో ఎక్కడున్నా? దానిలో గుర్రాల సీన్ చూసావా? ఆ వెనక తోక దగ్గర నిలబడింది నేనే. అయినా ఈ తోగ్గడితో మాట్లాడి కాల్ షీట్ ఇచ్చాను, టైం అవుతుంది, స్టార్ట్ చేయి. రెడీ ఫుల్. తోక గిక్క అంటావేంటి? నువ్వు ఇంటి ఓనర్ పట్టుకొని ఇల్లు నాది. నువ్వు ఇండస్ట్రీకి బాబేమో, నాకు కాదు బాబు. నలిపి పడేస్తా. నన్ను కొడతారే కాదు. ప్లీజ్ ఉండండి, నేను అడ్జస్ట్ చేస్తాను కదా. డైరెక్టర్ వాట్ హి సెడ్. ఫస్ట్ సీన్ ఏంటంటే, నా క్యారెక్టర్ ఉందా లేదా? ఇస్తాను, ఏదో క్యారెక్టర్ ఇస్తాను. ఓకే, రెడీ. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయగలను. డైరెక్టర్ కమ్ ఆన్ టెల్ మీ వాట్ ఇస్ ద టేక్ ఆఫ్ సీన్. టేక్ ఆఫ్ 10. హీరో గారు ఫస్ట్ షాట్ ఏంటంటే, డోర్ ఎంట్రన్స్ లో అలా వెళ్ళి టపీల్మంట్ అంతే, మొత్తం డోర్ పగిలిపోయి లోపలికి వచ్చేయాలి. ఆ తలుపులు పగిలిపోగా నేను ఉంటాను అక్కడ. నువ్వెందుకుంటావురా? అసలు ఎవడురా నువ్వు? ఫ్లోర్ అద్దెకిచ్చినాడు, ఫ్లోర్ అద్దెచ్చినట్టుండు. హీరో నీనా వాడా? తలుపు బద్దలు కొడితే ఆడుంటే నేనెందుకు హీరో? ఓకే, ఈ సీన్ కట్టండి. నెక్స్ట్ సీన్ కి వెళ్దాం. హీరోయిన్ గారు, యా మీరు అలా రోడ్డు మీద అలా వెళుతూ ఉంటారు. హీరో గారు మిమ్మల్ని చూసి ఇలా చిటికేస్తారు. ఇలా 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 చిటికేగాని అలా చూడాలి. ఆ చిటికేసేటప్పుడు ఫ్రేమ్ ఇలా తిరుగుతుందిగా. అవునండి. అది మధ్యలో నేనుంటా. నువ్వెందుకుంటావురా? చిన్న క్యారెక్టర్ అడిగానండి. నా మీద నేను చూస్తున్నాను రోడ్ మీద, పబ్లిక్ అనుకోవచ్చు. చిటికేసింది దానికోసం, రోడ్డు మీద వెళ్ళి ఎవడు పడితే ఆడి కోసం వెయ్యి. హలో బ్రదర్, 15 మంది ఉన్న చోట ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే చిటికేస్తే 15 మంది చూస్తారు. ఆ 15 లో నేను ఒక్కడిని. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. క్యారెక్టర్ లేదండి. అదేంటి కాదే? క్యారెక్టర్ లేదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ హౌస్ ఓనర్ లాగా ఉండు. గెట్ లాస్ట్. నా క్యారెక్టర్ ఇవ్వరుగా మీరు? ఎవరో పక్క పక్క హీరోయిన్ గారు చేసుకోండి. ఆ సీన్ చెప్పండి. ఐ లవ్ యూ అని చెప్పాలంతే. ఓకే ఓకే, రెడీ, యాక్షన్. నీ అయ్య సొత్తా పువ్వు తెంపావు? ఏనా
ఏంట్రా పువ్వు ఎవరు తెంపన్నాడు? ఇల్లు నేను రెంట్కి ఇచ్చింది షూటింగ్ చేసుకోవడానికి, ప్రాపర్టీలు యూజ్ చేయమని కాదు. తొక్కలో పువ్వు కోసం ఏయ్, ఇంతే తొక్కలో మాట్లాడుతున్నావు. పువ్వు ఏంట్రా? ఇది జపాన్ నుంచి మా ఆవిడ తీసుకొచ్చిన పువ్వు. ఏమండి ఉండండి. ఏయ్, ఓ 10 రూపాయలు పడాడు పువ్వుకి. 10 రూపాయలు పడేయడం ఏంటి? అయ్య బాబోయ్. రేయ్, 10 రూపాయలు పడేయడం ఏంటి? మరి ఎంత? జపాన్ నుంచి 50,000 ఇయ్యి. ఏంటి, పువ్వుకి 50,000? సరే ఇస్తానండి, మీరు పక్క తప్ప. 50,000. ఓకే. మొక్క మీద కొట్టి 50,000. ఒరేయ్ పక్క లాగారా బాబు, షూటింగ్ అయిపోతుంది. పక్క లాగే. 50,000 ఇవ్వకుండా. ఏయ్, ఏయ్. ఏంటి బాడీ ఉందని బెదిరిస్తున్నావా? సొంత ఇల్లు ఉంది నాకు. Director, I don't have time. I have another booking is there. ఓకే అలాగుండు. ఈ సీన్స్ అన్ని క్యాన్సిల్ గానీ ఏం చేద్దాం అంటే ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చేద్దాం. మీ ఫ్రెండ్ ఇప్పుడే వస్తాడు. అరే ఉదయం నుంచి 15 సీన్లు చెప్పా, ఒక్క సీన్ అనేది తీసావా? అది మీ ఫ్రెండ్ వచ్చేసాడండి. హలో, గాడ్ బ్లెస్ యూ. ఈజ్ మీ ఫ్రెండ్. ఓకే ఓకే. ఏ సీన్ ఏంటి? మీ ఫ్రెండ్ తో మీరు మాట్లాడుకుంటారు. చాలా రోజులు కలిసాం. ఓకే, చాలా రోజులు కదా. రెడీ యాక్షన్. కట్ కట్. ఈడి ఫ్రెండ్ అయ్యాడు. ఇంత బాగున్నాడు హీరో, ఈడికి ఫ్రెండా? ఈడి ఫ్రెండ్ ఏంటి? ఏంటి మాట్లాడుతాను? నేను లండన్ నుంచి వచ్చినాను. యూట్యూబ్ స్టార్ ఇక్కడ. లండన్ లేదు, బొక్క లేదు. నీ మొహం చూస్తేనే అసెంబ్లీ పోతలు. డైరెక్టర్ వాట్ ఈ సెడ్? ఓ నీకు ఎందుకమ్మా ఉన్నాం, ఆయన తోటి వస్తున్నాను. నేను లండన్ నుంచి పక్క. ఏమండి మమ్మల్ని షూటింగ్ జరుపుకునేవరా? నేనేం డిస్టర్బ్ చేయలేదండి. అట్లాంటి లఫ్ట్ ఆర్టిస్టులను పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది సినిమా? ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ అవ్వడు. నేను ఉన్నాను కదా సార్. నిన్నెవడు పెట్టుకుంటారా? నేను పెట్టుకోను పో. చిన్న క్యారెక్టర్ నో క్యారెక్టర్. ఫ్రెండ్ అండి జస్ట్. శేషు, నీకు 1 డే టైం ఇచ్చా, ఇంకా 5 నిమిషాల టైం ఉంది. షార్ట్ పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఫైనల్ ఛాన్స్. ఓకే, ఫైట్ సీన్ పెట్టేసుకున్నాం. హీరో గారు, యా, విలన్స్ వచ్చి ఇష్టపడే హీరోయిన్ ఇంత లాగ్ చేయకు. హీరో విలన్లు వచ్చి రేప్ చేస్తే నేను ఫైట్ చేయాలి. ఎస్ స్టేక్ లోకి వెళ్ళిపో. సీన్ అది ఇందాక చెప్పారు కదా. రైట్ బాయ్స్, ఒక్క నిమిషం బాబు, ఇది రేప్ సీన్. పిల్లల్ని ఎందుకు అలౌ చేస్తున్నావు? కొన్ని యాంగిల్స్ లో మాకు దొరకరు అందరూ. వీడు దొరుకుతాడు. అప్పుడు ఆడు దొరుకుతాడు, ఆడికి అది దొరకాలిగా. దొరకకపోతే ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు. అండి బాబు గారు, మీరు అన్ని డిస్టర్బ్ చేస్తారు. నీ కర్మ. కెమెరా రన్నింగ్ యాక్షన్. నో డోంట్ కమ్ ఫార్వర్డ్. ప్రదక్షిణం చేయడానికి వచ్చారు మీరేమన్నా? ఆంటీ నన్ను చెప్పదురా, కొట్టదురా. ప్రాబ్లం ఏమిటి? వాళ్ళు చేసేటట్టు లేదు, ఆవిడ చేసేటట్టు ఉంది, చూసుకోండి అని చెప్తున్నా. రౌడీలు మీరు కొట్టండి. ప్యాకప్, మనం వెళ్ళిపోదాం. ఇంకా బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. ప్రాపర్టీస్ బిల్లు చంటి. సార్ ఇంట్లో మమ్మీ కార్డు ఉంది. మమ్మీ కార్డు ఉండదు, మెమరీ కార్డు ఉంటుంది. కెమెరా పట్టుకుపోతారండి. మీరు డిస్ట్రాయ్ చేశారు కదా నా ప్రాపర్టీని. 3,50,00,000 రూపీస్. వాట్? 3,50,00,000 రూపీస్. టేక్ దిస్ కెమెరా. 3,50 lakhs. ఎక్స్ట్రా జబర్దస్త్. అబ్బబ్బబ్బా, నా కాళ్ళు చేతులు ఆటలేదు. సమయం ఏమి అయిపోతుంది. సత్యగాడు ఎక్కడ తెచ్చాడో ఏంటో. రే సత్య, అయ్యగారు వస్తానండి. రారా రే. అన్ని ఏర్పాట్లు చేసేసావా? అన్ని ఏర్పాట్లు చేసినానండి. హలో సార్, రంగారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి మీరు ఈ రోజు వచ్చారేంటండి? మీరు నాకు అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా సరే కార్యక్రమానికి వచ్చి పాటలు పాడాల్సింది మా బాధ్యత. అది అవును, మెసేజ్ పంపాను కదా మీకు. ఈ రోజు 3వ రోజు పెళ్ళయి. ఇదిగో మేము ఒకటి చెప్తాం, గుర్తుపెట్టుకోండి. మా తాతగారు మీ తాతగారికి పాడారు, మా నాన్నగారు మీకు పాడారు. నేను మీ అల్లుడి గారికి పాడకపోతే మా ఇజ్జత్ పోతుందండి. బ్రహ్మాండంగా చెప్పారు, కానివ్వండి. అది మరి. హాయ్, హాయ్ సుధా. బాగున్నారా? బాగున్నాను. అనిసి వచ్చిందండి. ఒకప్పుడు మీతో పాటలు పాడేది. విచ్చేసిన బంధువులకు స్వాగతం సుశాంతి తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ మిమ్మల్ని అందించడానికి చంటి గారితో పాటు సుధారాణి. హలో హలో హలో. ఏ పించు, లెఫ్ట్ అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం పద్మానాం ఏకదంతం ఉపాస్మహే
దేవుడా మొదలెడదామా? మొదలు పెట్టండి. రెడీ సార్? మిమ్మల్ని ఆనందింపజేసే పాట పాడతాను చూడండి ఇప్పుడు. ఆ. గణ గణ సుందరా కరుణారస మందిరా అది పిలుపో మేలు కలుపో అది మధుర 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 కుదిరే. ఏం కార్యక్రమం జరుగుతుంది? ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? అల్లుడు గారు, మీ పెళ్లి రోజు పెట్టించాల్సిన ఆర్కెస్ట్రా ఈ రోజు వచ్చారు. ఏదో కార్యక్రమంకి పాడందే వాళ్ళు ఊరుకోరంట, వెళ్ళరు. అయితే శోభనానికి పాడేస్తారా? ఏంటి మీ శోభనమా? కంగ్రాచులేషన్ సార్. మీరు ఏం కంగారు పడకండి, మీలో ఉత్సాహభరితమైన పాటలు తీసుకొచ్చే బాధ్యత నాది. సాంగ్ చేంజ్. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊయలలోగే. ఆహా ఆపేవి. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊయలలోగే. కలగన్న వినది మనసు కొలమైన నిన్నే తలతో. అబడే మీరు మీ పనికి మాల పాటలు ఏ పాటలు పాడుతున్నారా? ఊహలు గుసగుసలాడంటే మీరు ఊహల్లోకి వెళ్ళి అసలు ఒక అద్భుతమైన అర్థం కాల. సంటి గారు, మా అమ్మాయి గురించి ఒక పాట పాడండి. మీ అమ్మాయి గురించి పాడాలి అంతే. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సత్యనాశ్. పాటలో హుషారు రావాలండి, అల్లుడు ఊగిపోవాలి. శృతి పెంచండి బాగా. మీ అపశృతి తట్టుకోలేకపోతున్నా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే 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 ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఏం పాటలు పాడుతున్నారా? ఊపన పాట అడిగారు కదండి. ఊపన్న పాట అంటే ఏదో ఊపన పాట పాడాలి, ఉన్నదాన్ని ఊపడం కాదురా. మీరు అలా చెప్పండి, ఇప్పుడు చూసుకోండి ఉంటుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైన గాలి ప్రతి రాత్రి. ఆపరా, ఈ రోజు పోతే మళ్ళీ రాదురా. ఈ రోజు అల్లుడు గారు బలి పాదం పాడారు. మళ్ళీ మళ్ళీ రెడీ అమ్మా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఏదో జరగాలని ఎంతో చెప్పాలని కదిలే ఆరాటంలో వెళ్ళలేవు ఉండలేవు ఏమి కావు. మళ్ళీ మళ్ళీ నాకు ఒక డౌట్. ఆవిడ ఆవిడ ఆమె ఇంత టైం ఎందుకు తీసుకున్నావు? నాకు డౌట్ వచ్చింది. రెడీ? మీరు ఇలా పాటలు పాడి దిక్కుమాలవన్నీ చేస్తూ ఉంటే లోపలికి వెళ్తే మా ఆవిడ ఏంటంటున్నారు? మీ ఆవిడ మిమ్మల్ని ఏమంటుందండి? నీకు కావలసింది నా దగ్గర ఉంది, నీ కావలసింది నా దగ్గర ఉంది, అందుకో అభిసారిక చూపుకో జలరేగక. ఆవిడ ఆ మాట అనగానే మీరే తక్కువ తిన్నారేంటి? ముందే తెలిసింది నీలో కొసరుంది, ముందే తెలిసింది నీలో కొసరుంది. అయ్యో అభిసారిక అప్పుడే చెలరేగక. ఆపండ్రా, మీకు దండం పెడతాను. ఏం చేస్తున్నారా మీరు? ఏం ఆర్కెస్ట్రా ఏం పాడుతున్నా? ఎందుకు వచ్చారు? తాగుపోతే అదవా? అయ్యో, ఈ ఊర్లో ఏ జరిగినా ఇతను ఉండాల్సిందే. నీళ్ళేంది ఏ ఫంక్షన్ జరగదురా. శోభనం కూడా. ఇది అదా ఆ సాంగ్, ఈ సాంగ్ వేసుకో వేసుకో. ఏమండి మీ పేరేంటండి? మీ పేరు? జనాల కోరిక మేరకు మనం ఇప్పుడు పాడబోతున్న పాట అబ్బా నన్ను కన్నా మా బాబు గుర్తొచ్చాడో అబ్బా నుగాడి దెబ్బ బుగ్గా కనిపెక్కి దశరమ్మనాదో అబ్బా ఈ ఆడదాని దెబ్బ. రే ఆపండి, వసే నువ్వు నా పెళ్ళానివే. ఇప్పుడుదా మీరు పాడారు కదా, ఇప్పుడు నేను పాడతా. ఎక్స్ట్రా జబర్దస్త్. సమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే
చెప్పాలి అంటే ఒక దున్నపోతుకి 2 కుక్కలకి మధ్య గొడవ పడదు కామన్ అది. అవునండి. కానీ ఒక మగాడికి ఒక ఆడదానికి మధ్య కొట్లాట కామన్ కాదు. ఒక మగాడు ఎందుకు గొడవ పడతాడు, ఒక ఆడది మగాడి మీద ఎందుకు గొడవ పడుతుంది? దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనం పిలవాలి జబర్దస్త్ భాస్కర్. లెట్స్ వెల్కమ్. దుబాయ్ సెంటే తెచ్చా, జపానల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చా. నమస్కారం సార్, క్యాప్సూల్ డబ్బా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోవచ్చు. ఇంకా భాస్కర్ అంటే ఒక మంచి పందికి బట్టలేసినట్టు, కొత్త బట్టలు కొనుక్కున్నట్టు, అడవి పంది మరి వేసుకుంటుందో లేదో తెలియదు, ఇతన్ని చూస్తే తెలుస్తుంది. అయ్యే మీ గురించే చెప్తున్నాను. ఇతనికి ఒక సమస్య వచ్చింది, దాని గురించి తెలుసుకోవాలంటే ఇతని మీద కంప్లైంట్ చేసినటువంటి ఆవిడ పిలవాల్సిందే. ఆవిడే మన DNA ప్రోగ్రామ్ లో ఎప్పుడు జాయిన్ చేసిందో ఎవరికి తెలియదు కాబట్టి ఆవిడని మనం పిలిచేద్దాం. డి వినోదిని. బదులే లేని ఈ ప్రశ్నేమిటో దొరికే వరకు ఆ బదులేమిటో. ఎక్కడైనా సైకియాట్రిస్ట్ ఉంటారు, సైకో ఆర్టిస్టులు కూడా ఉంటారు. సైకియాలజిస్ట్ మీరు ఎప్పుడైనా చూసారా? మీకు చూపిస్తాను. లెట్స్ వెల్కమ్ లైలా రాణి. తప్పది కొట్టే పోయే కాలం వచ్చిందా మీకు? ఎవరికి పడితే అది కొడతారు, ఇవి కొట్టరా? లైలా రాణి రావాలి. వచ్చింది. అమ్మా ముందుగా మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి, మీకు ఏం పోయే కాలం వచ్చింది? కనిపిస్తున్నాడండి ఆ, జబర్దస్త్ చేసే భాస్కర్ అండి ఆ. నన్ను ఆ. ప్రేమించి చీకట్లో మోసం చేశాడండి. ఈ అమ్మాయిని చీకట్లో మోసం చేశారు. ఆవిడెవరో కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. నేను నీకు తెలీదా? ఏంట్రా వెళ్ళమంటున్నావు? నన్ను ప్రేమించి చీకట్లో మోసం చేసావు కదరా, నేను ఎవరో నీకు తెలీదా? ఇంటికి మాట్లాడు. ఏంటి ఇంటికెళ్ళి మాట్లాడేది ఏంటి? ప్రోగ్రామ్కి వచ్చాడు, ఇంటికెళ్ళి మాట్లాడమంటే సిగ్గుపడుతున్నావు కూడా. పిచ్చి పిచ్చి చేసలేకండి. సమస్య ఏంటి? నువ్వు మనిషి దున్నపోతలా ఉన్నావు, సిగ్గు. ఒక ఆడపిల్ల పట్టుకొని సన్నగా కత్తిలాగా ఉంది ఫిగర్, ఈ అమ్మాయిని పట్టుకొని మీరు చీకట్లో మోసం చేస్తావా? నీ అబ్బా చీకట్లో ఏంటి నిన్ను ఎప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అని ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను ప్రేమించానంటే ఎలా కుదురుతుందండి? ఏమో ఎవరికి తెలిసే పందికి బట్టలేసినట్టు భలే బ్రహ్మాండంగా ఎవరో నాకు తెలీదు. మీకు విషయం తెలుసా? చెప్పమ్మా. మేము ప్రేమించుకున్న రోజుల్లో అయ్యో అమ్మా నాన్న ప్రేమ ముందు నీ ప్రేమ ఎంతో గొప్పది అన్నాడు సార్. తాజ్మహల్ అందం ఎంత, నీ అందం ముందు వెంట్రుకతో సమానం అన్నాడు సార్. వాడికి సిగ్గు లేక ఆ మాట నుండొచ్చమ్మా. కూర్చోండమ్మా. సిగ్గు లేకుండా అది వెళ్ళలేదు సార్. ఒక విషయం అండి, ప్రేమించిన మాట వాస్తవం, కాకపోతే మా ఇంట్లో ఒప్పుకోకుంటే ఎలా పెళ్లి చేసుకుంటామండి? చెప్పండి. ఇంట్లో ఒప్పుకోకుంటే ఏ కొడుకని ఒప్పుకుంటారా? ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యాస్ ఎ మేల్. భాస్కర్ గారు ఇంట్లో వాళ్ళని మనం చప్పట్లు కొట్టి మరి పిలుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చూడమ్మా, ఇప్పుడు కుర్రాడు పాపం పిల్లాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. మీ అన్న ఏగా కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వాడు నా మొగుడు రా. అయ్యో ఈ అమ్మ కడుపు కాదా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంటే ఏ చెల్లెలో అమ్మ అనుకున్నా కానీ పెళ్ళా ఒప్పుకుంటే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా. ఏం మనిషిరా నువ్వు? సార్ అవన్నీ కాదు, మీరే దీనికి ఏదో పరిష్కారం చూపించండి సార్. వాడు నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిందే సార్, నాకు న్యాయం చేయాలి సార్. అంటే ఇదేవతి ఈ పిల్లే మీ వాడు మోసం చేశాడని చెప్తోంది. దీన్ని మోసం చేసిండా? ఈడు నీకు అరే కొడుక స్కిట్లు చేయరా అంటే డీకెళ్ళి డీ పెట్టుకున్నావురా సార్. అంతే. వీళ్ళ సమస్య చాలా క్లిష్టంగా ఉంది. ముందుగా లైలారాణి గారిని అడిగేసుకుందాం. లైలారాణి గారు మీరు చెప్పండి, వీళ్ళ సమస్య మీకు అర్థమైంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? చంటి గారు, అసలు వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు, ఎలా కలుసుకున్నారు, అది తెలిస్తేనే కదా సమస్యకు మనం పరిష్కారం చెప్పగలం. మంచి ప్రశ్న వేశారు, కూర్చోండి. ఇప్పుడు మీరు ఎక్కడ కలిశారు, ఎలా కలిశారు? అసలు యాక్చువల్ గా మా ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కి పెద్ద తేడా ఉండదండి. దానికి కామెడీ కావాలండి, నాకు డాన్స్ కావాలన్నా. ఇద్దరం కలిసి ఒక రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ ప్రాక్టీస్ రోజు ఒకసారి ఆ రోజు ఏం జరిగిందంటే ఇలా స్టెప్ నేర్పించి అలా టచ్ అయింది సార్. అప్పుడే పెద్ద ఉరుము వచ్చింది సార్. ఉరుము వచ్చి ఇది నా మీద పడింది సార్. ఇద్దరు ఇలా సోఫా మీద పడ్డా సార్. నేను అడుగుతా, గత 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వర్షాలు ఇవ్వలేదు, ఎక్కడ ఊరిమినాయి, ఎక్కడ వర్షం వచ్చింది కొడుక? నువ్వు కొట్టుకోవద్దమ్మా. మీరు గొడవలు పెట్టుకోవడానికి వచ్చారా, సమస్య సాల్వ్ చేసుకోవడానికి
చూడడానికి వచ్చారా? నువ్వు ఛానల్ గురించి రేటింగ్ కోసం ఇదేవకు గడ్డమాడ పడతావు. చంటి గారు ఈవిడి ప్రోగ్రామ్కి వచ్చే ఇంత అడావిడి చేస్తుంది, ఇంత వైలెన్స్ సృష్టిస్తుంది. మరి ఇంట్లో భర్తతో అని ఏమన్నా సుఖంగా హార్ష్ గా బిహేవ్ చేస్తుంది. నీకు పెళ్ళైందా? అయ్యింది. మొగుడు ఉన్నాడా? ఉన్నాడు. నీ మొగుడు కూడా ఇంకో దాంతో పెట్టుకుంటే నువ్వుకుంటావా? నాకు ఎప్పుడు ఆ సంవత్సరాలు సార్ ఒక విషయం చెప్తాను సార్, నువ్వు కొట్టనంటే చెప్తా. చెప్పు. ప్రియురాలు అనేది పెప్పర్మెంట్ బిల్ల లాంటిది సార్. నోట్లో వేసుకుంటే లాస్ట్ వరకు అదే టేస్ట్ ఉంటుంది. బెల్లం బొబ్బులు గమ్ము లాంటిది. స్టార్టింగ్ లోనే తీయగా ఉంటుంది, తర్వాత సప్పగా ఉంటుంది. అరే పెప్పర్మెంట్ తీయగుంటది, నేను కూడా ఒప్పుకుంటా. అయిపోయిన తర్వాత తీయగానే ఉంటది, కానీ బబుల్ గమ్ ఫస్ట్ తీయగుంటది. కానీ నమలేంత వరకు నమలుతూ ఉండాలి, బబుల్ గమ్ మాత్రం అరగదు. కాదు ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఆ అమ్మాయితో మీరు మీ ఆయనకి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారా? విడాకులు ఎందుకు ఇస్తారా? మరి అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. నాశనం కాకోకు, దాది నా జీవితం వచ్చింది అనుకో చెప్పుచ్చు కొడతా కొడక. మీరు మాత్రం నాకు అతని నుంచి పెళ్లి చేయాల్సిందే సార్. సార్ నాకు ఇద్దరు ఇచ్చిన బాధ లేదు, 1+1 ఆఫర్ అనుకుంటా. ఈ రోజు ఈ సమస్యకి నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, ఇలా రా భాస్కర్ గారు, ఇలా మీరు ముందుకు రండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు 3వ పెళ్లి చేసుకోండి. పర్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈవిని పెళ్లి చేసుకున్న ఆవిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఓకే, మీరు 3వ పెళ్లి చేసుకున్నారనుకో, దాంతో హ్యాపీగా కాపురం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరు కొట్టుకొని వస్తుంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. ఏం చెప్పావురా? ఏం చెప్పావురా? మంచి సొల్యూషన్ చెప్పారు. ఏం చెప్పావు? యాంకర్ మీద కొట్టారంటే మేమిద్దరమే కొట్టుకుంటాము, మళ్ళీ 3వ రమ్మంటావు. సిగ్గుందా? Extra Zabardast. జీవితంలో ఏదైనా సరే క్లారిటీ చాలా ఇంపార్టెంట్ నానా. ప్రపంచంలో ప్రతి మనిషికి క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే నాకు చాలా చిరాకు. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చేసే ఈ స్కిట్ చాలా క్లారిటీగా చేస్తున్నాను. మధ్యలో ఎవరైనా డిస్టర్బెన్స్ చేసి క్లారిటీ మిస్ అయిందంటే మాత్రం నాకు చాలా చిరాకు చెప్తున్నాను. ముందే నన్ను పెళ్లి చేసుకున్న ఓ ఆడది ఏంటిది? కాఫీ అండి. ఎవరు చెప్పాడు దీని కాఫీ అని? గేదె పిండినటువంటి పాలతో వేడి చేయగా మిశ్రమాన్ని కలిపినటువంటి ఒక ప్రోడక్ట్ ని తీసుకొచ్చి త్యాగడానికి తీయనీయముగా ఉంటుంది కాబట్టి దీన్ని తేనీయం అంటారు. అది చెప్పాలి నువ్వు. అలాగే క్లారిటీ ఏమని చెప్పాలి? తేనీయము. తేనీయం కాదు, గేదెని పిండగా. గేదెని పిండగా? హలో హలో క్లారిటీ. గేదెని పిండకూడదు, గేదె పొదుగును పిండగా. గేదె పొదుగును పిండగా. చూసారా వాళ్ళ క్లారిటీ ఎంత ఎక్కిందో? నాకు చాలా సిరాకు క్లారిటీ లేకపోతే. క్లారిటీ ఇంపార్టెంట్. క్లారిటీగా తెలుసుకుంటారా ఇల్లు? నేను అలా బయటికి వెళ్ళొస్తాను, నన్ను పెళ్లి చేసుకున్నావు ఆడది. అలాగే నన్ను పెళ్లి చేసుకున్నావు మగాడా? అలాగే నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు ఆడది, మామూలుగా పెళ్లి చేసుకున్నానే ఆడది. గారు ఎటు వెళ్తాను? నేను బయటికి వెళ్తున్నా. గొప్ప రండి రండి, కూల్ డ్రింక్ తాగి వెళ్తారు రండి. కాదురా, బయటికి వెళ్ళేసి వస్తాను. ఎంత దూరం వచ్చి అక్కడ కూల్ డ్రింక్ తాకండి, అలాగే వెళ్తారండి. రండి రండి, మీరు అసలు కూల్ డ్రింక్ తాగి వెళ్తారు రండి. ఎంత కూల్ డ్రింక్? 10 రూపాయలండి. ఇదిగోండి. ఇది కాదు కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఏనండి? కూల్ డ్రింక్ కావాలి. ఓహో ఇది కాదు, ఈ నీలందా? ఇదిగోటండి. కూల్ డ్రింక్ ఇమ్మన్నాను కదా. అది కూల్ డ్రింక్ ఏనండి? కుంకుమవతి కూల్ డ్రింక్. కుంకుమవతి కూల్ డ్రింక్. కుంకుమవతి కూల్ డ్రింక్ ఎక్కడి నుంచి తెస్తానండి? కుంకుమవతి కూల్ డ్రింక్ తేలినప్పుడు కుంకుమవతి కూల్ డ్రింక్ షాప్ అని ఎందుకు రాశావు? ఓహో అదే, అది మా ఆవిడ పేరండి. ఆవిడ పేరా? ఇట్రా బయటికి రా. నువ్వు మీ ఆవిడ పేరు కుంకుమవతి అని పెట్టుకుంటే బాగుంది, కానీ షాప్ కి పెట్టావు చూడు కుంకుమవతి కూల్ డ్రింక్ షాప్ అని. జనాలు ఏమైనా ఫీల్ అవుతారు? ఇక్కడ కుంకుమవతి కూల్ డ్రింక్స్ అమ్ముతారని ఫీల్ అవుతారు కదా. నాకు కుంకుమవతి కూల్ డ్రింక్సే కావాలి. అలాంటప్పుడు నువ్వేమని రాయాలి? అది లేనప్పుడు కుంకుమవతి అని పేరు పెట్టబడినటువంటి ఈ షాపులో థమ్స్ అప్, మాసా, లిమ్కా మరియు మీరు అనుకున్నటువంటి ఇతర సుపానీయములు మీరిచ్చిన డబ్బులకి మేము మీకు అమ్మబడునని రాయాలి. క్లారిటీ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. కుంకుమవతి కూల్ డ్రింక్స్ అంటే ఎగబడి కొనరు సార్. మా ఆవిడ మీద ప్రేమతో పేరు పెట్టుకోను. మీ ఆవిడ మీద ప్రేమతో పక్కింటోడి మీద ప్రేమతోనో పెట్టుకోకూడదు సార్. మీకు దండం సార్, ఇదిగోండి 10 రూపాయలు. మరి అది పని మీద బయటికి వెళ్ళేవని పిలిస్తే ఇలాగే ఉంటుంది.
ఏమండి చెప్పండి. ఇక్కడ సుబ్రహ్మణ్యం ఇల్లు ఎక్కడ? ఏ సుబ్రహ్మణ్యం అండి? అదేనండి క్లారిటీ సుబ్రహ్మణ్యం. క్లారిటీ సుబ్రహ్మణ్యం. ఇంతకు మీరు ఎందుకు వచ్చారండి? అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సార్ మీ మేలుకొచ్చి చెప్తాను, వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళదు సార్. ఏమయ్యా ఇంటి పేరు క్లారిటీ, అలాంటి క్లారిటీ ఉన్నోడు చెల్లెలు పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సార్ నేను ఎందుకు చెప్తాను కాదు, ఇల్లు ఎక్కడా? సార్ మీరు వచ్చిన బస్సుకి వెళ్ళిపోండి సార్. మీ ఇష్టం సార్, నీకు ఇన్నిసార్లు చెప్పిన అర్థం కాలేదు. ఎందుకంటే అదే ఇల్లు, తర్వాత మళ్ళీ నా దగ్గర రాకని చెప్తాను. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? ఎవరు? నేనే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు అనకూడదు. నా తల్లికి పుట్టిన రెండో కూతుర్ని చూసుకోవడానికి వచ్చిన ఒక మగాడికి పుట్టిన మొదటి మగాడు అని చెప్పాలి. మీ అమ్మకు పుట్టిన రెండో కూతుర్ని చూడడానికి ఒక మగాడికి పుట్టినటువంటి మగాడిని నేను, నా తర్వాత పుట్టిన రెండో మగాడు నా తమ్ముడు, ముగ్గురు ఏడ్చి చచ్చావు. నీ చెల్లెలి పిలు. నన్ను పెళ్లి చేసుకున్న వాడది. నన్ను పెళ్లి చేసుకున్న మొగాడా? నా తల్లికి పుట్టిన రెండో కూతుర్ని రమ్మను. నన్ను పెళ్లి చేసుకున్న మొగాడిని కన్న తల్లికి చివరిగా పుట్టిన కూతురా ఒకసారి బయటికి రా. క్లారిటీ. అమ్మకు పుట్టిన మొదటి మగాడా నమస్కారం. అమ్మకు పుట్టిన మొదటి మగాడిని వివాహం ఆడినబో ఆడది పిలిచావా? అమ్మకు పుట్టిన రెండో కూతురా, నిన్ను పెళ్లి చూపులు చూడడానికి ఒక మగాడికి పుట్టిన మొట్టమొదటి మగాడు, ఆ మగాడికే పుట్టిన రెండో మగాడు కూడా వచ్చారు. ఆ మగాడికే కాదు. సర్లే మగాడి అర్థమైంది. చిచ్చే మగాడే. హలో క్లారిటీ, మగాడికి మగాడు పుట్టడు. మగాడు అంటే దాని తర్వాత ప్రక్రియ గురించి చెప్పకూడదు. క్లారిటీ కావాలి. సరే, ఒక మగాడు ఇంకో ఆడదాన్ని చేసుకున్న తర్వాత జరిగిన ఒక సంఘర్షణ వల్ల పుట్టిన మొట్టమొదటి మగాడు నేను చూసుకోవడానికి వచ్చారు. తల్లికి పుట్టిన ఒక ఆడది. ఆ మనగాడుకు పుట్టిన ఓ మగాడా, నేను నీకు నచ్చానా? దీన్ని పెళ్లి చేసుకోవాలి. ఎరా చూస్తూ చూస్తూ మూసి నదిలో మూతెట్టడానికి ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? దీనికన్నా ఓ పాడి గేదెను పెంచుకుంటేనే పాలనిస్తుంది. ఒక మగాడికి ఒక ఆడదానికి పుట్టిన మొట్టమొదటి మగాడ, సిగ్గు లేదు నీకు? ఏ నచ్చలేదా నీకు? సరే అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. ఏదైనా మా ముందే మాట్లాడాలి, మా వంశాచారం. సరే ఫీల్ అవ్వకండి, మీ అందం గురించి తిట్టానండి. విషయమును విశదీకరించుము, తర్వాత తప్పప్పుల గురించి మనం పరిగణించుకుందాము. అమ్మకు కన్నా మొదటి కొడుక ఎలా చెప్పాను? అదిరిపోయావు రెండో కూతురా. సరే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పకూడదు. నిన్ను చూసిన పెమ్మట నా మనసులో కరిగిన ఒక రసాయనిక చర్య అదిరిపోయింది. నిన్ను చూసిన పెంబట నా మనసులో కరిగిన ఒక రసాయనిక చర్య వల్ల నీ మనసులో కూడా అదే రసాయనిక చర్య జరిగితే మన ఇద్దరం కలిసి ఓ 25 ఏళ్లు జీవించుటకు అంగీకారం తెలుపుటకు నేను వచ్చినాను. నీకు అంగీకారమా అని అడగాలి. మేము పెళ్లి చేసుకుని కాపురం చేయాలి, మెడికల్ షాప్ పెట్టుకోవాలి. మెడికల్ షాప్ అన్నరాదు, మంచిగా ఉండదు. మందుల షాప్ అనాలి. అలా అంటారా? మందుల షాప్ పెట్టుకోవాలి. ఏ మందుల షాపు? మందుల షాప్ అంటే మందుల షాపే. మందుల షాప్ అంటే ఈ మందుల షాప్ కూడా ఉంటుంది. ఆ మందుల షాప్ కాదు. ఒక మనిషికి అనారోగ్యం కలిగినచో అనారోగ్యం తీర్చుటకు మేము అమ్మబడే మందులు మీ గొంతులో వేసుకుంటే తరిగిపోతాయి కాబట్టి ఈ షాపులో కొనుక్కోవడానికి. సరే, నా మనసులో ఒక రసాయన ప్రక్రియలో ఉత్పత్తి నా మనసులో ఒక రసాయనిక ప్రక్రియ జరిగి ఆ హార్మోన్ల ప్రభావంతో. హార్మోన్ అనకూడదు, హార్మోన్లు కాదు, చిలుకులు. చిలుకులు ఏంటి హార్మోన్లు చిలుకలు అంటారా? మీకు అలా నేర్పించలేదా ఒక మగాడిని? వద్దు, వాడినేమనుకో. సరే, మిమ్మల్ని చూసిన పిమ్మట నా మనసులో జరిగినటువంటి రసాయన ప్రక్రియ వల్ల నా నోటి నుండి ఉత్పన్నమైనటువంటి పదం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే పదానికి నీ మనసు అంగీకారం తెలిపినచో అడుగు. అనే పదానికి నీ మనసు అంగీకారం తెలిసినచో ఇదే వేదికపై ఇదే వేదికపై నిన్ను వివాహం చేసుకున్నట్టుకు గట్టి కొట్టగా ఎక్కడ పడితే అక్కడ. అమ్మకు పుట్టిన మొదటి కొడుక మొత్తము విషయం అంతయు విశదీకరించుకొని రంగరించి తప్పప్పులను బెడమరిచి సడమర్చి చేసి తిని ఇప్పుడు నీకు సమ్మతమైనతో నా ముందు 3 ముళ్ళు వేయము. ముందు పోయేటరా? నా మెడలో 3 ముళ్ళు వేయము. క్లారిటీ లేదు అక్కడ. నీ చెల్లికే క్లారిటీ లేదు, నీది ఒక క్లారిటీ ఫ్యామిలీ. మీ అమ్మకు పుట్టిన రెండో కూతురికి భయంకరంగా క్లారిటీ. నీకు నాపై సమ్మతము ఉన్న ఎడల నా మెడలో 3 ముళ్ళు పెద్దల సమక్షములో కట్టుము. ఆపై 7 అడుగులు వేయము. వేస్తాం. ఆ తర్వాత
ఫస్ట్ నైట్ ఎప్పుడు? ఫస్ట్ నైట్ అంటారా? మరి? ఫస్ట్ నైట్ అనకూడదు. 4 గోడల మధ్య 4 చెక్కలు మధ్యలో ఉన్నటువంటి ఒక మంచం మీద జరిగే ప్రక్రియకి మీరేం పెడతారా నాది? ఓకే, నాతో తాళి కట్టించుకున్నటువంటి నా భార్యతో. ఈ భార్య కాదు, ఒక ఆడది. పెళ్లి చేసుకుంటే భార్య అవుదా? ఈ సంఘర్షణ ఎప్పుడు పెడతారు? మా అమ్మకు పుట్టిన 2వ కూతురిని. అమ్మ కడుపు మాట ఎన్నిసార్లు చెప్తారా? మీ అమ్మకు పుట్టింది, మీ అమ్మకు పుట్టిందని. ఇంతకీ మీ కట్నం అనగా? కట్నం అనగా ఏమి నీకు చెప్పుము. మీకేం తెలుసో చెప్పుము. మేము మా మనసులో ఉన్న సంతోషముగా మీకు ఇచ్చి చిరు బహుమానం. ఇంకేమన్నా మీరు మా అమ్మకు పుట్టిన 2వ కూతురుతో మీ అమ్మకు పుట్టిన 2వ కూతురుతో కాదు, మీ అమ్మకు పుట్టిన కొడుకైనటువంటి నీతోని, నిన్ను పరిణయమైనటువంటి నీ భార్యతో కూడా ఏమి మాటలు లేవు. తక్షణం పెళ్లి కార్యక్రమం జరగాలి. ఓ మనగాడకు పుట్టిన ఓ మగాడా, నిన్ను నేను వివాహం చేసుటకు అంగీకరింపను. అమ్మకు పుట్టిన మొదటి కొడుక, మా అమ్మకు పుట్టిన 2వ కూతురా, నన్ను పెళ్లి చేసుకున్న ఓ ఆడదాన్ని తీసుకొని లోపలికి పోము. నీకు పుట్టిన పాపానికి అంటూ మళ్ళీ ఇండియా వస్తే చెప్పు తీసుకొట్టు. ఎక్స్ట్రా జబర్దస్త్. వెల్కమ్ ఆల్, వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అల్లం టీవీ చంటి. అల్లం టీవీ చంటి అని ఎందుకు పెట్టా అనుకున్నారా? అల్లం టీ ఎలా ఉంటుంది? ఘాటుగా ఉంటుంది. చంటి అంటే చిన్నపిల్లాడు. చిన్నపిల్లాడు అడిగే ప్రశ్నలకి చాలా ఘాటుగా సమాధానం అంటే అందుకే అల్లం టీవీ చంటి. ఇంత లాజిక్ ఉందా దీని వెనకాల? దిస్ ఈజ్ మై ప్రోగ్రామ్. చెప్పట్లు. ఈ రోజు నేను గెస్ట్ గా ఎవరిని పిలుస్తున్నాను తెలుసా మీకు? ఎవరికైనా? యు కాంట్ గెస్. లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్. అరే కోట్ ఏదో రాంగ్ అది తెచ్చుకున్నావరా, మంచి తెచ్చుకోవచ్చు. అది రాంగని ఎందుకు డాన్స్ చేశారు? పిచ్చి కూర్చో. మరి మీ అందరికీ తెలుసు, చాలా మంది అమ్మాయిల హృదయాల్లో మనసు తెచ్చుకొని ఎంతో గొప్ప గొప్ప షోలు చేసి తన టాలెంట్ తో ఈరోజు ఇండస్ట్రీలో ఒక పేరు నిలబెట్టుకొని ఒక ఉన్నత స్థాయిని తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి అయినటువంటి నేను ఈరోజు సుధాకర్ బిల్డప్ ఆడగనుకున్నా కదా ఆయన. ఏడు సుధాకర్ గారికి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అనుకుందా? సుధాకర్ ని ఇంటర్వ్యూ చేయడం అసలు అమ్మ బాబాయ్ మైండ్ బ్లోయింగ్. సరే స్టార్ట్ చేయండి. ఫస్ట్ రౌండ్ పేరు వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అంటే మంట పెడతారండి? జోక్ చేశానండి. అయ్య బాబాయ్, మీ కామెడీ అసలు నవ్వు బుర్రపాడు. ఏం లేదు, ఫస్ట్ రౌండ్ లో మీకు 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ప్రతి క్వశ్చన్ కి ఎస్ లేదంటే నో అని చెప్పాలి. ఒకవేళ ఇబ్బంది అయితే పాస్. ఓకే సూపర్. ఓకే కదా? ర్యాపిడ్ ఫైర్ లో ఫస్ట్ క్వశ్చన్, మీరు జబర్దస్త్ లో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ అంట కదా? ఎస్. అంటే నాతో పాటు టీమ్ లీడర్. మీరు భలే చెప్తే ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్, మీరు ఆర్టిస్టా కామెడీనా? ఇబ్బందిగా ఉంటే పాసే చెప్పాలి. ఓకే ఓకే, మూడో ప్రశ్న, మీరు చేసే స్కిట్లకి లైన్స్ మీరే ఇస్తారా? ఎస్. పాస్. డైలాగ్ లో గుర్తుపెట్టుకునే లైన్స్ ఎలా అప్పట్లో మీరు రేసింగ్ రాజ్ గారిని 4 ఈవెంట్స్ కి తీసుకెళ్లి ఈవెంట్ కి 250 రూపీస్ చెప్పిన 1000 రూపీస్ ఇచ్చారు, అవునా కదా? ఓకే, కాల్ రాజ్ గారు. ఎస్ ఎస్. ఐదో ప్రశ్న, మీరు చంటి గారితో మానేసి అప్పారావు గారితో కలిసి టీమ్ ఫామ్ చేయాలనుకుంటున్నారు, అవునా? ఎందుకు ఎక్సైట్ అవుతున్నా? ఎమోషనల్. రోజా గారు అందంగా ఉండరు, నాగబాబు గారు అంటే మీకు అస్సలు ఇష్టం లేదు. దొరికిపోయారు. ఈ రెండు సార్ మామూలుగా లేదు, దొరికిపోయారు. ఈ రౌండ్ అయిన తర్వాత మీకు రూమ్ లో ఉంటుందిలేండి. కానీ మీకు బంపర్ ఆఫర్, ఎవరికైనా సింగిల్ రూమ్ ఉంటుంది, మీకు 2 రూమ్స్. ఈ రౌండ్ వేరే రౌండ్కి వెళ్దాం. వేరే రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఓకే, లెట్స్ హావ్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్. టేక్ ఎ బ్రేక్ ఇన్ అల్లం టీవీ విత్ చంటి.
ఓకే ఇప్పుడు ఈ రౌండ్ పేరు జ్ఞాపకాలు మధుర స్మృతులు. సూపర్ అండి. జ్ఞాపకాలు మధుర స్మృతులు. ఈ ప్రోగ్రామ్ ఈ టైటిల్ చూస్తే నేను వచ్చేసానండి. ఇలా అడిగితే ఏదైనా చెప్తారు మీరు. మీరు జీవితంలో ఎప్పుడైనా మీరు ఓవర్ యాంగ్జైటీ అయిపోయలేదా? సంతోషంగా ఉండి అంటే చాలా మంచి మంచి పనులు చేసిన ఫీల్ అవుతారు కదా, అలాంటి సన్నివేశాలు ఏమైనా చెప్పండి. చాలా ఉన్నాయండి. చిన్నప్పుడు చెప్పడం మర్చిపోయాను, ఈ రౌండ్ లో మీకు సర్ప్రైజులు కూడా ఉన్నాయి. అవునండి. చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలంటే నేను స్కూల్ చదివే రోజుల్లో నాకు మ్యాథ్స్ అంటే కొద్దిగా ఎలర్జీ అండి. అంటే ఐ మీన్ నాకు పడదు. చిన్న మ్యాథ్స్ లో చిన్న ప్రాబ్లం చేశారండి. మా మాస్టర్ వచ్చేసి నన్ను లెక్కలే కూడా కొట్టాడండి. కొట్టాడు. ఓ మై గాడ్. కోపం వచ్చేసి నా అందరి ముందు నన్ను కొడతామనేసి కోపం వచ్చి ఆయన స్కూటర్ లో గాలి తీశాను. సూపర్, వెరీ ఫన్నీ ఇన్సిడెంట్. ఓకే, మీకు సర్ప్రైజ్. లెట్స్ వెల్కమ్ ది చిన్నప్పుడు మాస్టర్. సార్ నమస్కారం సార్. ఆ రోజు స్కూటర్ గాలి తీసింది నువ్వే కదరా? నేనేనండి. ఆ రోజు నా భార్య నొప్పులు పడుతుందిరా, స్కూటర్ లేక లేట్ గా వెళ్ళినందుకు చాలా సీరియస్ అయిందిరా. చంపేస్తాను ఇంకోసారి నడిపించ వేషాలు వేసావంటే. అమ్మో ఎంత పెర్ఫార్మెన్స్. జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. అదేంటి సార్ ఎలా కొట్టిపడాడు? ఇవన్నీ ముందు చెప్పొచ్చు కదండి. స్వీట్ మెమరీస్. స్వీట్ మెమరీస్. రౌండ్ పేరు చెప్పాను కదా, జ్ఞాపకాలు మధుర స్మృతులు. చెప్పండి, ఇంకేదైనా చెప్పండి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇంత హార్ష్ గా ఉండకుండా నార్మల్ గా ఏం చెప్పాలనుకున్నా ఆలోచించి నెగటివ్ చెప్తే కొడుతున్నారు. ఈసారి పాజిటివ్ చెప్తాను. సూపర్. ఒకటి పాజిటివ్ చెప్తానండి. చిన్నప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నానండి రోడ్డు మీద. ఒక ముసలావిడ, చాలా బస్సులు కార్లు దొరుకుతున్నాయి కానీ ఆవిడ రోడ్డు దాటాలనే ఉద్దేశంతో ఆవిడ ఏం చేయాలో కన్ఫ్యూజ్ అక్కడే ఉంది. అందరూ చూస్తున్నారు కానీ నేను వెళ్ళి ఆవిడ నిదానంగా నా రైట్ హ్యాండ్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో రోడ్డు దాటించాను. మామూలు లేదు ఆ రోజు. అసలు నేను ఇంతవరకు మర్చిపోలేను ఆ సంగతి. వెరీ గుడ్ అండి. నిజంగా ఇట్ వాస్ లైక్ హార్ట్ బీటింగ్. ఇంకేదైనా చెప్పండి. ఇంత కొంచెం చెప్పినప్పుడేమో వాళ్ళు వచ్చి కొట్టిపోయారు. దీనికి సర్ప్రైజ్ లేదా? సర్ప్రైజ్ కావాలా? ఓకే, లెట్స్ వెల్కమ్ ముసలావిడ. దొంగ సచ్చినోడు పోను. ఆ రోజు నా మట్టికి నేను రోడ్డు దాటి పక్కన నిలబడితే వద్దు బాబు అంటున్నా చెయ్యి పట్టుకొని మరి రోడ్డు దాటించావు కదరా. నువ్వు వెళ్ళిపోయినాక రోడ్డు దాటుతుంటే కారు వచ్చి నన్ను గుద్దింది. కాళ్ళు ఇరిగి 4 సంవత్సరాలు మంచం మీద పడ్డాను రా. ఇదంతా నీ వల్ల కాదురా. నీ వల్ల కాదు. కొడుతున్నాండి ఆపడు సార్. నువ్వే కదా అడిగావు సర్ప్రైజ్. అమ్మ ఈ వయసులో బామ్మ ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆ వయసులో ఎలా ఉందో. ఓకే, ఇంకేదైనా చెప్పండి. మంచి విషయాలు లేవండి. మంచి విషయాలు లేవండి. అయిపోయినండి. అయ్యో చెప్పండి. ఏమి లేవండి. చెప్పండి ప్లీజ్. వద్దని చెప్పానా? ఏమీ లేవంటే ఆడియన్స్ మీకు చెప్తున్నాను కదా, అతను ఏదో దాచిపెడుతున్నాడు. ఆ దాచిపెట్టే విషయం మీకు తెలిస్తే యూ విల్ బి సర్ప్రైజ్. అసలు షాకింగ్ తెలుసా? ఏదో ఉంటుంది. మనుషుల గురించి చెప్తే మనుషులు వచ్చి కొట్టిపోతున్నారు. ఈసారి మనుషులు లేకుండా చెప్పాను సార్. ఒక విషయం జరిగింది సార్. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక డ్రైనేజ్ దగ్గర మూత ఓపెన్ చేసి పెట్టారండి. ఇంతమంది తిరుగుతున్నారు. ఆ మూత వాళ్ళు ఓపెన్ చేసి చిన్నపిల్లలు ఆడవాళ్ళు దాంట్లో పడితే ఎంత ప్రాబ్లం? అవును. అందుకే నేను ఏం చేశాను అంటే ఆ డ్రైనేజ్ మూత పెట్టేసి వెళ్ళిపోయారు అక్కడ. సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీనిలో కూడా సర్ప్రైజ్ అండి. లెట్స్ వెల్కమ్ దట్ మూతా బాయ్. దీంట్లో సర్ప్రైజ్ ఏంటండి? డ్రైనేజ్ క్లీన్ చేయడానికి దిగితే దాని మీద మూతేసిపోతావారా? నేను గాలి ఆడక 4 గంటలు చెప్పు దాంట్లో ఉన్నాను. నువ్వు దాంట్లో నాకేం తెలుసా? గాలి ఆడక 4 గంటలు ఊపిరాలేదురా. ఇంకొకసారి డ్రైనేజ్ మూత గీతాను అనుకో, దాంట్లో డ్రైనేజ్ లో నిన్నేసి మూత పెట్టేస్తా. అమ్మో, ఇలా వస్తున్నారంటే సార్. ఏమన్నా మీరు ఎవరెవరికి ఏమేం చేశారు? ఓకే, ఏదైనా మంచి విషయం చెప్పండి సార్. ఇంత వైలెన్స్ వద్దని నేను దగ్గర చెప్తున్నాను సార్. ఇంకా వద్దే సార్, ఆపేయండి సార్. వద్దు. అయ్యో చెప్పండి. ఆ సంఘటన నాకు ఇప్పటికి గుర్తుందండి. మా ఇంటి దగ్గర చిన్న బ్యాంక్ ఉందండి. ఓకే. ఆ బ్యాంక్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఆయన చూసినప్పుడు దాదాపు 10-15 గంటలు వర్క్ చేస్తాడు అక్కడ నిల్చొని. అయితే అతను చూసినప్పుడల్లా పాపం ఇతని కోరికలు ఉన్నావా, అతనికి బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నావా, లేదా ఎలాంటి పండుగలు ఉన్నావా అనిపిస్తుందండి. అయితే ఒకసారి ఏం చేసిన అంటే మా ఇంటి పక్కన చిన్న బేకరీ ఉంది. రాత్రి 2 అవుతుంది. ఆ టైంలో కేక్ తీసుకొచ్చి మెయిన్ రోడ్ మీద నిల్చోబెట్టి అతను కేక్ కట్ చేయించాడు సార్. అసలు నేను అవి చూస్తుంటే ఐ వాస్ లైక్ షాక్డ్. yes I was. yes ఓయ్ షాక్డ్ సార్. షాక్డ్ అంటే తెలీదా మీకు? ఓకే అండి. అన్ఎడ్యుకేటెడ్ పిల్ల. వీళ్ళ
ఎందుకు వచ్చారు? సెక్యూరిటీ గార్డ్ తో బర్త్డే సెలబ్రేట్ చేసి నువ్వేనా? అవును నేనే. ఏడుగు బదరా. ఎందుకు? నువ్వు ఆయన పక్కకు తీసుకెళ్లి బర్త్డే సెలబ్రేట్ చేసినావు. అవును. ఆ సెలబ్రేషన్ అడవిలో పడి బ్యాంక్ సెక్యూరిటీ కూడా వాడు మర్చిపోయాడు. ₹1,00,00,000 దోపిడీ జరిగింది బ్యాంకులో. సార్ అలా అయితే దొంగలు పట్టుకోండి సార్, నన్ను పట్టుకుంటారండి. దొంగ నువ్వు ఇద్దరు ఒకటే బ్యాచ్ రా. నీ ముఖం చూసి దరిద్ర ముఖమా. నువ్వు ఆయన పక్కకు తీసుకెళ్ళి స్కెచ్ చేసావు కదా. నాకు సంబంధం లేదు. సార్ దట్ ఈస్ ఎల్ఎన్టీ విత్ చంటి. క్వశ్చన్లు ఎలా అంటే ఆన్సర్లు అంతే ఘాటుగా ఉంటాయి అని చెప్పాను. ఈ వారం సెలబ్రిటీ ఇది, వచ్చే వారం సెలబ్రిటీ ఐ విల్ షో యూ. ఓకే అన్సూయ కమ్. ఏ కమ్ రే. ఓకే నెక్స్ట్ వీక్ ప్రోమో కట్ చేసుకోండి. ఆల్ రైట్, ఫస్ట్ క్వశ్చన్. నా షో నా ఇష్టం షో చంటి లేనప్పుడు మీరు ఒక షో చేశారు కదా. మీ వాళ్ళే కదా చంటి నా షో నా ఇష్టం తీసేశారు. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఐ లవ్ యు విత్ చంటి. బాయ్ బాయ్.